అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి జున్ను పాలు లేకుండా వెన్న లాంటి జున్నును టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. జున్ను తయారు చేసుకోవాలంటే గేదె ఈనిన తర్వాత మొదటి రోజు పాలతో జున్ను తయారు చేసుకుంటాం, లేదంటే కోడిగుడ్డు కార్న్ఫ్లోర్తో తయారు చేసుకుంటాం. ఇక్కడ కోడిగుడ్డు కానీ కార్న్ఫ్లోర్ కానీ జున్ను పాలు కానీ ఏమీ లేకుండా టేస్టీగా జున్ను తయారు చేసుకుని ఆ ప్రాసెస్ మీకు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా గడ్డలాంటి జున్ను టేస్టీగా తయారు చేసుకోవడానికి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను. అలాగే జున్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ డీమార్ట్లో దొరుకుతుంది, లేదా సూపర్ మార్కెట్లో కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇది 75 రూపాయలు మాత్రమే ఉంటుంది. మనకి ఎప్పుడు జున్ను తినాలనిపించినా ఇలా ఒక ప్యాకెట్ తీసుకుని జున్నుని ఇంట్లో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అలాగే కుంది బెల్లం తీసుకుని సన్నగా తురుముకుని పెట్టుకోవాలి. ఈ జున్నును పంచదార కంటే బెల్లంతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫుల్ క్రీమ్ ప్యాకెట్ను కట్ చేసుకుని పాలను గిన్నెలోకి పోసుకోవాలి. అలాగే జున్ను పౌడర్ను కూడా కట్ చేసుకుని పాలలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం పొడి వేసుకోవాలి. మనం తినే తీపిని బట్టి బెల్లం పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కప్పున్నర దాకా బెల్లం పొడి వేసుకుంటున్నాను. అలాగే పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే జున్నులో మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనం వేసుకున్న ఈ పొడులన్నీ కూడా పాలలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పాలలో బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాలను గిన్నెలోకి వడకట్టుకుందాం. ఈ జున్ను పాలను గిన్నెలోకి చిక్కంతో వడకట్టుకున్నట్టయితే బెల్లంలో వేస్ట్, యాలకుల పొడిలో వేస్ట్ ఏదైనా ఉంటే చిక్కంలోకి వచ్చేస్తుంది. ఇలా గిన్నెలోకి వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో గ్లాసున్నర దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టాండ్ని పెట్టుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా పోసి పెట్టుకున్న జున్ను పాల గిన్నెను కూడా ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోసి పెట్టుకున్న జున్ను పాల గిన్నెను కూడా నెమ్మదిగా స్టాండ్ మీద పెట్టుకోవాలి. జున్ను ఉడికేటప్పుడు నీళ్లు జున్నులో పడకుండా పైన మూత పెట్టుకోవాలి. అలాగే పాన్ పైన కూడా మూత పెట్టుకుని 15 నుండి 20 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జున్నును ఉడికించుకోవాలి. అదే మీరు జున్నును కుక్కర్లో చేసుకున్నట్టయితే కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నట్టయితే జున్ను పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. 20 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే జున్ను పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. జున్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి చాకుతో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చి చూసినట్టయితే పాలు అంటుకోకుండా ఉన్నట్టయితే జున్ను పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు ఈ ఉడికిన జున్ను గిన్నెను పాన్లోంచి బయటకు తీసుకుని కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టిన తర్వాత తీసినట్టయితే గడ్డ లాంటి టేస్టీ జున్ను రెడీ అవుతుంది. ఇప్పుడు ప్లేట్ తీసుకుని ఈ జున్ను పాల గిన్నెను ఈ విధంగా ట్యాప్ చేసినట్టయితే గడ్డ లాంటి జున్ను బయటకు వస్తుంది. ఇప్పుడు చాకుతో పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, జున్ను పాలు లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా జున్నుని ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నట్టే ఈ జున్ను అచ్చం గేదె పాల జున్నులో చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇంట్లో రుచి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.